వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ప్రస్తుతం నెల్లూరుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఎవరు? ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్. వైఎస్ఆర్సీపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉండేటువంటి విపిఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అని చాలా ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ తాను వైసీపీ నుంచి, అది నెల్లూరు నుంచి పోటీ చేస్తానని విపిఆర్ ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది హాట్ టాపిక్గా మారింది. అలాగే విపిఆర్ విషయానికి వస్తే ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలకు దగ్గరయ్యారు. పార్టీలకు అతీతంగా ఆయన్ను ఆదరిస్తారు. ఇది కీలకమైనటువంటి విషయం. అన్ని పార్టీల వారు కూడా మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా విమర్శించేటువంటి వ్యక్తి కాదు. తన పనేదో తాను చేసుకుంటూ ముందుకెళ్తారు. సో దీంతో ఆయనకు జిల్లాలో ఒక ప్రత్యేకమైన పేరుంది. ఎవరి జోలికి వెళ్ళేటువంటి వ్యక్తి కాదు, అనవసరంగా ఎవరి జోలికి కూడా వెళ్ళరు. అలాగే సేవా కార్యక్రమాలు ప్రధానంగా ఇది మాకు కావాలి అని ఎవరన్నా ప్రజలు అడిగితే తప్పకుండా ఆ పని చేసి పెడతారు. అందువల్ల విపిఆర్కు జిల్లాలో అయితే ఒక మంచి స్థానం ఉందని చెప్పొచ్చు. సో అందరూ కూడా ఆదరించేటువంటి వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అదే పోలికలు ఈక్వల్గా ఉండేటువంటి వ్యక్తి బరిలో ఉండాలి. మరి అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? తెలుగుదేశం పార్టీకి రాబోతారా అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సందిగ్ధత నెలకొంది. ఎవరు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆ దిశగా చర్చ సాగుతుంది. ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే కరెక్ట్గా పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థి అవుతారు అని ప్రధానంగా తీసుకుంటే అందరూ కూడా బీదా మస్తానరావు వైపు చూస్తే, బీదా మస్తానరావు అయితే ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి, ఆయన వైసీపీలో రాజ్యసభలో ఉన్నారు కాబట్టి ఆయన బరిలో నిలిచేటువంటి అవకాశాలు అయితే తెలుగుదేశం పార్టీ తరఫున చాలా వరకు తక్కువే, ఆల్మోస్ట్ లేదనే చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా తీసుకుంటే నారాయణ పేరు వినిపిస్తోంది. నారాయణ ఎందుకంటే సిటీ నియోజకవర్గంలో మనుక్రాంత్ రెడ్డి, నారాయణ ఇద్దరూ కలిసి తిరుగుతూ ఉన్నారు. అయితే మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. నారాయణ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. దీన్ని కొంతమంది అయితే బలపరుస్తున్నారు కూడా. అయితే నారాయణ ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటే ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు తిరుగుతున్నారు కదా, ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు సిటీలో తిరుగుతున్నారు కదా, ఎవరికి స్థానం వస్తుంది అనేటువంటి ప్రశ్న కొంతమంది విలేకరులు అడిగినప్పుడు మాజీ మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు ఉంటాము, ఎవరు బరిలో ఉంటారో అధిష్టానం నిర్ణయిస్తుందని. అయితే మనుక్రాంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉండడంతో ఈక్వల్గా ఉండేటువంటి విపిఆర్కు ఈక్వల్గా ఉండేటువంటి అభ్యర్థి తీసుకుంటే నారాయణ పేరే ప్రధానంగా మనకు వినిపిస్తోంది. ఇక అబ్దుల్ అజీజ్ మైనార్టీ నాయకుడు, ముస్లిమ్స్ ఎక్కువగా ఆయన ఆదరించేటువంటి అవకాశం ఉంది. ముస్లిమ్స్ అందరూ కూడా ఒక బలంగా తమకు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా ఉండాలి అని బలంగా ఈ గళమైతే వినిపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రూరల్ నుంచి అబ్దుల్ అజీజ్ పోటీ చేసేటువంటి అవకాశం లేకపోవడంతో ఎంపీ అభ్యర్థిగా అబ్దుల్ అజీజ్ కూడా పోటీ చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఆయనకు బలం కూడా ఉంది ఆ దిశగా. ఎందుకంటే సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తమ సామాజిక వర్గం నుంచి ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఉండాలి అని బలంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు జనసేన నుంచి. మనం కొత్తగా ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు జనసేన నుంచి. ఇప్పుడు జానీ మాస్టర్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే జానీ మాస్టర్ విషయం తీసుకుంటే జానీ మాస్టర్ కోవూరు నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు వినిపిస్తోంది. సో ఎంపీగా ఆయన పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. దీంతో నెల్లూరు నుంచి బరిలో నిలిచేటువంటి వ్యక్తులు ఒకటి నారాయణ కావచ్చు, లేదా అబ్దుల్ అజీజ్ కావచ్చు. ఈ ఇద్దరి పేర్లే ప్రధానంగా చర్చకు వస్తుంది. కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల్ని కూడా ఈ విషయం మీద అధిష్టానం నుంచి వాళ్ళు కోరడం జరిగిందని, లేదు వీరైతే తమకు ఇష్టం లేదని ఎంపీగా తామైతే పోటీ చేయము, తామంతా ఎమ్మెల్యేగా బరిలో దిగుతామని చెప్పడం జరిగిందని చెప్పేసి ఒక మాట అయితే వినిపిస్తుంది. సో ప్రధానంగా తీసుకుంటే సిటీ నుంచి విపిఆర్కు గట్టి పోటీ ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీలో అనేది ప్రస్తుతానికి చర్చగా మారిపోయింది. సో ఎవరుంటారు, ఎవరిని అధిష్టానం నిర్ణయిస్తుంది, ఎవరు బరిలో నిలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కీలకంగా మారింది. ప్రధానంగా అయితే ఈ రెండు పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి, అబ్దుల్ అజీజ్ కానీ లేకపోతే నారాయణ కానీ. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ నారాయణకు ప్రియ శిష్యుడు కావడంతో ఒకవేళ అబ్దుల్ అజీజ్ పేరునే ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చివరి నిమిషంలో ఆయనకు ఎమ్మెల్యే సీట్ దక్కకపోవడంతో
ఎంపీగా ఆయన్నే ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పితే బలంగా వినిపిస్తుంది. గతంలో మేయర్గా పనిచేసినటువంటి అనుభవం కూడా అబ్దుల్ అజీజ్కి ఉండడంతో ఆయన పేరు ఎక్కువగా చర్చకు వస్తోంది. సో రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు నుంచి ఎవరుంటారు అన్నది మాత్రం ఇప్పుడు కీలకంగా మారింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ సాస్ టీవీ.